తను ప్రేమించి ఈ సమయాన్ని దయచేసినటువంటి ఆ దేవాది దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా కృతజ్ఞతాస్తుతులను స్తోత్రములను సమర్పించుకుంటూ ప్రతి మంగళవారం రోజు జరుగుతున్నటువంటి బైబిల్ తరగతులలో దేవుని మాటల కొరకు చేరి వచ్చిన సహోదరి సహోదరులకు, పెద్దలకు, గౌరవ సేవకులకు అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రియులరా, దయచేసి ఎవరు మాట్లాడుకోకండి. దేవుని వాక్యము ప్రకటించబడుతుంది కనుక ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఏకాగ్రతతో ప్రకటించబడుతున్నటువంటి దేవుని మాటలను విని గ్రహించేవారిగా ఉండాలని మీకు మనవి చేస్తున్నాను. గత వారము పరిశుద్ధ దైవగ్రంథమైన బైబిల్లో నుండి ఒక అంశాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. ప్రియులరా, బైబిల్లో ఉన్నటువంటి పాత్రలను గురించి, అంటే బైబిల్లో ఉన్నటువంటి భక్తులు మరియు వ్యక్తుల యొక్క జీవిత విశేషాలను గురించి ఒక అంశాన్ని మనం ప్రారంభించుకోవడం జరిగింది. బైబిల్లో ఉన్నటువంటి భక్తులను గురించి, వ్యక్తులను గురించి ఆలోచించవలసినటువంటి అవసరం ఎందుకు ఉందని గత వారము పరిచయ భాగంగా కొన్ని సంగతులను మనం మాట్లాడుకోవడం జరిగింది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎందుకు బైబిల్ని మనం ఆలోచించాలి, బైబిల్లో రాయబడినటువంటి భక్తుల వ్యక్తుల జీవితాలను ఎందుకు ఆలోచించాలి అంటే, ప్రియులరా, దేవుని వాక్యం తెలియజేస్తుంది, ప్రభువుకు ప్రీతికరమైనదేదో పరీక్షించి తెలుసుకోండి, తెలుసుకొని వెలుగు సంబంధుల వలె జీవించండి అని దేవుని వాక్యం మనకు పిలుపునిస్తుంది. గమనించాలి, వెలుగు సంబంధులుగా దేవునికి ప్రీతికరమైనది తెలుసుకొని లోకంలో మనము బ్రతకాలి అంటే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, బైబిల్ అనేది మనకు తెలియాలి. బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి సందర్భాలు, బైబిల్ గ్రంథంలో రాయబడినటువంటి వ్యక్తుల యొక్క జీవిత విశేషాలు మనకు అర్థమైతేనే ప్రియులరా, దేవుని మనము ఎక్కువగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దేవునికి ఏది ఇష్టమో, దేవునికి ఏది ప్రీతికరమో, కొంతమంది భక్తులను వారి జీవితాలను, కొంతమంది వ్యక్తులను వారి జీవితాలను ఆలోచిస్తున్నప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది కనుక బైబిల్లో ఉన్నటువంటి పాత్రల యొక్క అధ్యయనం అనేది ప్రియులరా చాలా అవసరమై ఉన్నది అన్నటువంటి విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తం ద్వారా ఇంత గొప్ప జీవితాన్ని మనకు దయచేసినటువంటి ఆ దేవునికి కృతజ్ఞతగా మనం ఏం చెల్లించగలుగుతామంటే, మన జీవిత కాలం అంతా కూడా ఆయనకు విధేయులమై, ఆయన ఎలాగైతే లోకంలో బ్రతకమని మనల్ని కోరుకుంటున్నారో, ఎలాగైతే ఉండకూడదని తన వాక్యము ద్వారా ఆయన మనకు హెచ్చరిస్తున్నారు ప్రియులరా, దానికి తగినట్లుగా మనం బ్రతకగలిగినట్లయితే ఖచ్చితంగా మన జీవితాలకు అర్థం, పరమార్థం అనేది ఉంటుంది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. మానవ జన్మను మనం ఎత్తినందుకు, ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడినందుకు ఈ క్రైస్తవ జీవితంలో ప్రియులరా దాన్ని మనం సార్థకం చేసుకోగలుగుతాము ఆ జీవితాన్ని. కాబట్టి మరి ఈ వారం నుంచి ఒక్కొక్కరిగా బైబిల్లో రాయబడినటువంటి పాత్రలను గురించి, క్యారెక్టర్స్ గురించి మనం మాట్లాడుకోవటం ప్రారంభిస్తుంటాం అన్నమాట. మరి బైబిల్లో ఉన్నటువంటి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారి గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం కనుక, గత వారం కూడా మీకు చెప్పాను నేను, ఆదాము గారి గురించి మాట్లాడుకోవడానికి ఏముందంటే చాలా విషయాలు ఉన్నాయి ప్రియులారా. అంటే ప్రతి విషయాన్ని కూడా మనము క్షుణ్ణంగా, అంటే ప్రతి పాయింట్ను మనం ఇక్కడ ఆలోచిస్తూ వెళ్ళము కానివ్వండి, వారి జీవిత విశేషాలను క్లుప్తంగా విశ్లేషిస్తూ మనకు ఎంతవరకు అవసరమై ఉన్నదో, మనం ఏదైతే అక్కడ నేర్చుకోవాల్సి ఉన్నదో, మనం అక్కడ ఏదైతే తెలుసుకోవాల్సి ఉన్నదో వాటిని మాత్రమే మనం నేర్చుకుంటూ తెలుసుకుంటూ మన ఈ విశ్వాసయాత్రను ముందుకు కొనసాగిస్తాము అన్నటువంటి విషయాన్ని మీ అందరూ కూడా జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. మంచిది. బైబిల్ మనం ఆలోచిస్తున్నప్పుడు భూమి మీద ఉనికిలో ఉన్నటువంటి మొట్టమొదటి మనిషిగా ఆదాము గారు మనకు కనిపిస్తుంటారు ప్రియులరా. ఆదాము గారు మనకు కనిపిస్తుంటారు. ఆదాము గారు నిర్మించబడినటువంటి విధానం మనందరికీ తెలుసు. ఆదాము గారు భూమి మీద ఆయన ఎలా కలుగు చేయబడ్డాడన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఒకసారి 139వ కీర్తన మీరు చూడగలిగినట్లయితే, దయచేసి అందరూ బైబిల్ చూడండి. 139వ కీర్తన, దయచేసి అందరూ బైబిల్ చూడండి ప్రియులరా. 13వ వచనాన్ని చూద్దాం ప్రియులరా. కీర్తనల గ్రంథము 139వ కీర్తన 13వ వచనములో రాయబడినటువంటి మాట, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. చాలమ్మా.
క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగినట్లయితే, నా అంతరేంద్రియములను నీవే కలుగు చేసిదివి, నా తల్లి గర్భమందు నిర్మించిన వాడవు నీవేనని ఇక్కడ మనం చదువుకుంటున్నాం. వాస్తవానికి ఇక్కడ మనకు ఒక సందేహం రావాలి. అదేమిటంటే, మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము గారు నిర్మించబడినటువంటి విధానాన్ని గురించి మాట్లాడుతూ దావీదు గారి సంగతిని ఎందుకు ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నామంటే ప్రియులరా, భూమి మీద ఆదాము అవ్వల తర్వాత భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి నిర్మాణం అనేది తల్లి గర్భంలోనే జరిగిందన్నటువంటి విషయం మనందరికీ తెలుసు ప్రియులరా. మరొకసారి, ఆదాము అవ్వల తర్వాత భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి యొక్క నిర్మాణం అనేది ఎలా జరిగిందంటే తల్లి గర్భమందు దేవుడు రూపించటం జరిగిందన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. కానీ ముఖ్యంగా మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారి నిర్మాణం ఎలా జరిగిందంటే ప్రియులరా, దానికి పూర్తిగా వ్యతిరేకంగా జరిగిందన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఎలా జరిగింది భూమి మీద ఆదాము గారి నిర్మాణం అంటే, తల్లిదండ్రుల ప్రమేయం అనేది లేదు. అక్కడ తల్లిదండ్రుల ప్రమేయం అని లేదు. ఆదాము గారు దేవుని స్వహస్తాలతో నిర్మించబడినట్లుగా దేవుడైనటువంటి యెహోవా నేలమట్టి నుంచి నరుని నిర్మించి వాని నాసికరంధ్రములలో జీవవాయునుదగా నరుడు జీవాత్మ అయినని ఆదికాండం 2వ అధ్యాయము 7వ వచనంలో మనకు కనిపిస్తుంటుంది ప్రియులారా. అంటే ఆదాము అవ్వల తర్వాత భూమి మీద నిర్మించబడినటువంటి మనుషులందరి జీవితాలను మనం ఆలోచిస్తున్నప్పుడు, వారి నిర్మాణాన్ని ఆలోచిస్తున్నప్పుడు అందరూ తల్లి గర్భాలలోనే రూపింపబడుతున్నారని మనం మాట్లాడుకుంటున్నాం. కానీ ఆదాము గారి నిర్మాణం అనేది అలా జరగలేదు అన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఒకసారి 14వ వచనాన్ని చదవండి. కీర్తనల గ్రంథము అదే 139వ కీర్తన 14వ వచనాన్ని ఒకసారి చదవండి. నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి, అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్యకరములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసి ఉన్నదని భక్తుడు మాట్లాడుతున్నారు ప్రియులారా. నిజమే, తల్లి గర్భంలో మానవ నిర్మాణం అనేది ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అది ఒక అద్భుతమైనటువంటి నిర్మాణం అన్నటువంటి విషయం మనకు తెలుసు. ఈరోజు శాస్త్ర ప్రపంచానికే తెలియనటువంటి సంగతులు తల్లి గర్భంలో రూపింపబడుతున్నటువంటి ఆ బిడ్డలను గురించి ఉన్నాయన్నటువంటి విషయం మనకు తెలుసు ప్రియులారా. అంటే తల్లి గర్భమందు నిర్మింపబడినటువంటి మనుషుల యొక్క నిర్మాణమే ఆశ్చర్యాన్ని కలిగించేదైతే, తల్లిదండ్రుల ప్రమేయం లేకుండా ఆదాము గారు నేలమట్టి నుంచి నిర్మించబడ్డారంట. ఆ నిర్మాణ శైలి అనేది ఇంకెంత గొప్పగా ఉండేది ఒకసారి ఆలోచించండి. ఎంత గొప్పగా ఉండేది ఒకసారి ఆలోచించండి ప్రియులరా. అసలు దేవుడు ఎలా చేశాడు? నిజంగా ఇలాంటి విషయాలనేవి ఈరోజు శాస్త్ర ప్రపంచానికి మింగుడు పడవు. నేను గతంలో కూడా చాలాసార్లు మాట్లాడాను. శాస్త్ర ప్రపంచం అనేది, ఈరోజు విజ్ఞానపు ప్రపంచం అనేది మనం నివసిస్తున్నటువంటి ఈ లోకాన్ని సృష్టి అంటే ఒప్పుకోరు. దీన్ని ఏమంటారంటే విశ్వం అనటానికి ఇష్టపడతారు ప్రియులరా. ఎందుకు అలా ఇష్టపడరు సృష్టి అనటానికంటే, సృష్టి అన్నటువంటి పదము ఒకవేళ ఉపయోగిస్తే ఖచ్చితంగా సృష్టికర్త ఉండాలి. ఈరోజు సృష్టికర్తను ఒప్పుకోనటువంటి లోకం అనేది ప్రియులరా ఈరోజు మన ముందుంది. ఆ లోకంలోని మనం జీవిస్తున్నాం. కానీ ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆదాము గారి నిర్మాణం అనేది క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు నేలమట్టి నుంచి చేశాడు. అది ఏ మట్టి? నల్లరేగడా లేక బంకమట్ట, మరి ఎర్రమట్ట? ఇది కాదు ఇక్కడ విషయం. ఆదాము గారి నిర్మాణం నేలమట్టి నుంచి జరిగిందంట. దేవుడు దాన్ని ఎలా చేశాడైతే మనం మాటలైతే వర్ణించలేము. దాని గురించి కొద్దిగా సమాచారం మాత్రమే ప్రియులరా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక విషయాన్ని అయితే ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, దేవునికి సమస్తము సాధ్యమే అన్నటువంటి విషయం మర్చిపోవటానికి వీల్లేదు ప్రియులరా. దేవునికి సమస్తము సాధ్యమే. ఆయన కార్యక్రమాలు అనేవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుంటే ఆదాము గారి నిర్మాణం కూడా అలాగే జరిగిందన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి. మంచిది. అందుకనే ఆదాము గారి పేరుకి అర్థం ఏమిటంటే నేల లేదా భూమి అన్నటువంటి అర్థం ఉంది ఆదాము గారి పేరుకి. కొంతమంది నరుడు, మనిషి అన్నటువంటి అర్థం కూడా ఉందంటారు ఆదాము గారి పేరుకి. అలాగే ఆదాము గారికి పేరుకు అర్థము మూల భాషలో ఏముంటుందంటే నేల లేక భూమి అన్నటువంటి అర్థం అనేది మనకు కనిపిస్తుంటుంది ప్రియులారా. మంచిది. ఆదాము అన్నటువంటి ఆయన నిజంగా సృష్టిలో మొట్టమొదటి మనిషిగా నిర్మింపబడ్డాడనడానికి క్రీస్తునందు ప్రియులారా ఈరోజు లోకంలో ఎన్నో రుజువులు ఉన్నాయి. ఎన్నో రుజువులు మనకు కనిపిస్తుంటాయి ప్రియులారా.
అలాంటి రుజువుల్లో కొన్ని గత వారం మీతో మాట్లాడాను. అదేమిటంటే ఆదాము అన్నటువంటి పేరుతో సుమారుగా 3,000 మంది ప్రముఖులు ఉన్నారు. వాస్తవానికి ఆ పేరే లేక ఆదాము అనబడుతున్నటువంటి ఆయన ఒక కల్పితమైతే ప్రభునందు ప్రియులరా, నిజంగా ఆదాము అన్నటువంటి పేరుతో సృష్టిలో సుమారుగా 3,000 మంది పైనే ప్రముఖులు ఉన్నారు. ఆ ప్రముఖుల్లో ఎంతోమంది శాస్త్రవేత్తలు కూడా ఉన్నారు. కాబట్టి నిప్పు లేకుండానే ఏం రాదంట, పొగ రాదంట. నిప్పు లేకుండానే పొగ రాదన్నటువంటి సూత్రం మనకు ఎలాగైతే తెలుసు ప్రభునందు ప్రియులరా, అసలు ఆదాము అనబడుతున్నటువంటి ఆ క్యారెక్టర్, ఆ పాత్ర అనేది లేకపోతే సుమారు 3,000 మంది ప్రముఖులకు ఆ పేరు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ 3,000 మంది ప్రముఖులు కూడా గూగుల్ సేకరించినటువంటి సమాచారం మాత్రమే. ఇంకా ఎంతమంది ఉన్నారో మనకైతే తెలియదు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ప్రియులారా. మంచిది. ఇక ఆదాము గారి గురించి బైబిల్ మనం ఆలోచిస్తుంటే ఆదాము గారి గురించి 66 పుస్తకాలలో ఒక 30 చోట్ల మాత్రమే ఆయన గురించి ప్రస్తావించబడింది. ఆయన పేరు ఆదాము అన్నటువంటి ఆ పేరు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలలో 30 చోట్ల మాత్రమే ప్రస్తావించబడింది. మన తెలుగు బైబిల్ గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి క్రీస్తునందు ప్రియులరా 30 చోట్ల ఆయన గురించి ప్రస్తావించబడిన ఆయన గురించి తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఎన్నో ఉన్నాయి అన్నటువంటి విషయం ఇక్కడ మనం గమనించాలి. ఆయన జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు కూడా ఎన్నో ఉన్నాయన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి ప్రియులారా. ఒకసారి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారి నిర్మాణాన్ని గురించి ఆలోచించినటువంటి మనము ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి వైభవాన్ని గురించి, దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను గురించి బైబిల్ గ్రంథం ఆలోచిస్తున్నప్పుడు నిజంగా చాలా అద్భుతంగా ఉంటుందండి. మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, దేవుడిచ్చినటువంటి వైభవాన్ని మనం ఆలోచిస్తే ప్రియులరా చాలా గొప్పగా ఉంటుంది. ఒకసారి ఇదే కీర్తనల గ్రంథము 8వ కీర్తన దయచేసి అందరూ బైబిల్ చూడండి. కీర్తనల గ్రంథము దయచేసి అందరూ బైబిల్ చూడండి. 8వ కీర్తన. మనం చాలాసార్లు చదువుకున్నటువంటి వచనాలైనా ప్రియులరా ఇక్కడ మనము ఆగి ఆలోచించవలసినటువంటి ఒక మాట ఉంది, దయచేసి గమనించండి. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 5వ వచనము నుండి 5, 6, 7, 8 వచనాలను చూద్దాం ప్రియులరా. కీర్తనల గ్రంథం 8వ కీర్తన 5వ వచనము నుండి, దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావములతో వాని కిరీటము ధరింపచేసి ఉన్నావు. ఈ మాటను జాగ్రత్త చూడండి. మహిమా ప్రభావాలతో కిరీటము ధరింపచేసి ఉన్నావు అనేది కానివ్వండి, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ, ఎడ్లన్నిటినీ, అడవి మృగములను, ఆకాశ పక్షులను, సముద్ర మార్గములో సముద్ర మత్స్యములను, సముద్ర మార్గములో సంచరించు వాటన్నిటినీ వాని పాదముల క్రింద నీ ఉంచి ఉన్నావు అన్నటువంటి ఆ వాక్యాలు చదువుకుంటున్నప్పుడు ప్రియులరా ఖచ్చితంగా ఈ మాటలు ఎవరికి వర్తించేటువంటి అవకాశం ఉంది? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే దేవుని కంటే వానితో కొంచెం తక్కువ వానిగా చేసావన్నటువంటి ఆ వాక్యానికి మనకు బైబిల్ గ్రంథంలో ఒక విశ్లేషణ ఉంది, బైబిల్ గ్రంథంలో ఒక మంచి వివరణ ఉంది. నేను దాని గురించి టచ్ చేయట్లేదు. నేను అక్కడ ఆగాను అనుకోండి, అది మొదటికి ఏం జరిగిందంటే మోసం వచ్చింది, ఇంకా టాపిక్ వేరే చోటుకి వెళ్ళిపోతుంది. నేను ఏం మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నానంటే మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను చూస్తుంటే ఇదిగోండి ఈ మాటలు ఆదాము గారికి కూడా అన్నట్లుగా అనిపించట్లేదా? మనుషులందరినీ దృష్టిలో పెట్టుకొని ఈ వాక్యాలు రాయబడిన. ఎందుకంటే ఆ కీర్తన రాసినటువంటి దావీదు గారు ఏమంటుంటారంటే నరపుత్రుని జ్ఞాపకం చేసుకున్నట్టుకి వాడు ఏ పాటి వాడు అని అన్నాడు ఆయన. అంటే నరులందరిని గురించి వ్రాయబడినటువంటి మాటలుగైనా ప్రియులారా ఇక్కడ మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ వచనాలు ఆదాము గారికి చక్కగా సరిపోతాయన్నటువంటి విషయం గమనించండి. ఏ వచనాలు? మహిమా ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకనే బైబిల్ మనం జాగ్రత్తగా ఆలోచిస్తున్నప్పుడు ఆదాము గారి నిర్మాణం జరిగిన తర్వాత ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు ఆదాము అవ్వల తర్వాత పుడుతున్నటువంటి బిడ్డలకు ఎలాంటి బాల్యం అయితే ఉందో ఆదాము అవ్వలకు అలాంటి బాల్యము లేదు. ఆదాము అవ్వల తర్వాత పుట్టినటువంటి బిడ్డలకు ఎలాంటి బాల్యం అయితే ఉందో ఈరోజు వరకు ఆదాము అవ్వలకు అలాంటి బాల్యం లేదు ప్రియులారా. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయాన్ని మనం చూడగలిగినట్లయితే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి చూద్దామండి ఒకసారి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనము నుండి చూద్దాం. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఆ మాట చూడండి. దేవుడైన యెహోవా తూర్పున ఏదేనులో ఒక తోట వేసి
ఏదేను తోట కాదంట, ఏదేనులో తోట అంట. ఏదేను తోటనా, ఏదేనులో తోటనా? ఏదేనులో ఒక తోట. ఏదేనులో ఒక తోటను వేసి తాను నిర్మించినటువంటి నరుణ్ణి దానిలో ఉంచెను. ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించినటువంటి నరుణ్ణి దానిలో ఉంచెను. క్రీస్తునందు ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యతను గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈ ఆధిక్యతలో ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, భూమి మీద మొట్టమొదటి సేవకుడు ఆదాము గారు. భూమి మీద మొట్టమొదటి సేవకుడు ఆదాము గారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి ప్రియులారా. ఎలాగండి అంటారా? 8వ వచనాన్ని చూడండి ఒకసారి. 9వ వచనం, మరియు దేవుడైనటువంటి యెహోవా 10వ వచనం నుండి, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పీషోను. అది హవిలా దేశం అంతటా చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. 2వ నది పేరు గీహోను. అది కూషు దేశం అంతా చుట్టూ పారుచున్నది. 3వ నది పేరు హిద్దికేలు. అది అషూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. 4 నదులు ఏదేనులో నుండి పారుతున్నాయంట. ఏది? దేవుడేసినటువంటి తోటలో నుంచి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే క్రీస్తునందు ప్రియులారా, ఇప్పుడు అసలు విషయం చూడండి. చూడండి దయచేసి 15వ వచనం, మరియు దేవుడైనటువంటి యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటలో సేద్యపరచుటకును దాని కాచుటకు దానిలో ఉంచెను. ఏం చేశాడంట? నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును కాయుటకును. అంటే మొత్తానికి దేవుడు అప్పగించినటువంటి పనిలో ఆదాము గారు ఉన్నారు అన్నటువంటి విషయం మనకు అర్థమవుతుందా? ఈ విషయం మనకు అర్థమైతే భూమి మీద మనుషులలో మొట్టమొదటి సేవకుడు ఎవరైనా ఆలోచిస్తే ప్రియులరా, ఆదాము గారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఆదాము గారు దేవుని పనిలో, దేవుడు అప్పగించినటువంటి పనిలో, దేవుని సేవలో ఉన్నటువంటి ఒక సేవకుడు అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి. ఎంత గొప్ప భాగ్యం అండి, ఎంత గొప్ప భాగ్యము. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరికీ తండ్రి మాత్రమే కాదు, ఈరోజు దేవుని సేవకులు వండని మేము చెప్పుకుంటున్న వారందరికీ కూడా మూల పురుషుడు ఎవరు? ఆయనే. ఏమిటి ఆదాము గారు చేసినటువంటి పని అంటే, భూమినంట సేద్యపరచుటకును దాన్ని కాపలా కాయటానికి ఉంచాడంట. అంత మాత్రమే కాదు, దేవుడు కలుగు చేసినటువంటి భూజంతువులను, దేవుడు కలుగు చేసినటువంటి పక్షులను, వీటన్నిటికీ పేర్లు పెట్టేటువంటి అధికారం కూడా ఎవరికి ఇవ్వబడిందని మనం ఆలోచించగలిగితే ఆదాము గారికి ఇవ్వబడింది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. ఎంత చక్కటి విషయం అండి, ఎంత చక్కటి విషయం. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఏమంటే సృష్టించినటువంటి దేవునికి పేర్లు పెట్టడం రాదా అనుకోకూడదు. ఇక్కడ పేర్లు పెట్టడం రాదండి అనుకోకూడదు. దేవుడికి పేర్లు పెట్టడం రాక ఆదాము గారికి అప్పగించాడా? అలా అనుకోకూడదు. ఆదాము గారికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ప్రియులరా, భూజంతువులన్నిటినీ 8వ కీర్తనలో మనం చదువుకున్నాం. భూజంతువులను, సముద్ర మత్స్యములను, సముద్ర మార్గంలో సంచరించి వాటన్నిటిని నదుల పాదాల క్రింద ఉంచి ఉన్నావని మనం చదువుకున్నాం ప్రియులరా. అంటే భూమి మీద ఉన్నటువంటి జంతువులన్నిటి కూడా, పక్షులన్నిటి కూడా, అంత మాత్రమే కాదు, సముద్రములు ఉన్నటువంటి జలచరములకు కూడా ప్రభునందు ప్రియులరా ఖచ్చితంగా ఆదాము గారే పేరు పెట్టాలి. ఆదాము గారి పేరు పెట్టాలి. చూద్దాం ఒకసారి, చూద్దాం 19వ వచనం. దేవుడైన యెహోవా, జాగ్రత్త చూడాలి, ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దటకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టినో ఆ పేరు దానికి కలిగెను. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే ఆదాము గారు ఏ పేరు పెట్టారో ఆ పేరు కలిగిందంట. భూజంతువులకు, ఆకాశ పక్షులకు పేర్లు పెట్టించుకోవటానికి భూజంతువులు, ఆకాశ పక్షులన్నీ కూడా ఎక్కడికి వచ్చాయంటండి? ఆదాము గారి దగ్గరికి వచ్చాయంట. ఎంత ఆశ్చర్యం! ఒకసారి ఊహించుకోండి అంటున్నాను నేను. అసలు ఎలా జరిగి ఉంటుంది ఆ కార్యక్రమం అనేది ఊహించుకోవడానికి ప్రయత్నం చేయండి. దాన్నైతే మనం అర్థం చేసుకోలేం. కానీ దేవుడు రాయించినటువంటి మాటలను ఆధారం చేసుకుని ఒకవేళ ఊహించుకోవడానికి ప్రయత్నం చేస్తే ప్రియులరా, అంటే ఆదాము గారి దగ్గర పేర్లు పెట్టుకోవడానికి స్కూల్లో టీచర్ గారు ఎలాగైతే పేర్లు పిలుస్తున్నప్పుడు ప్రజెంట్ మేడం, ప్రజెంట్ సార్ అని చెప్పేసి ఎలాగైతే అన్నీ కూడా అందరూ కూడా హాజరైపించుకుంటారు పిల్లలు, అలాగే భూజంతువులు, ఆకాశ పక్షులన్నీ కూడా ఆదాము గారి దగ్గర క్యూ కట్టి ఉంటాయా? నీ పేరు ఇది, నా పేరు ఇదా, ఇదే, నీ పేరు సింహం, నా పేరు సింహమా? అలాగే క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లారా, అక్కడ చిన్న విషయం ఆలోచిద్దాం. ఎందుకంటే బైబిల్ని ఆలోచిస్తే చక్కగా అర్థమయ్యేటువంటి పుస్తకం ప్రియులారా.
కానీ ఈరోజు బైబిల్ని ఆలోచించేటువంటి తీరిక లేదు. ఒకవేళ ఆలోచించినా కూడా ఏ కోణంతో ఆలోచిస్తున్నారంటే బైబిల్ గ్రంథాన్ని తప్పు పట్టాలి, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి తప్పులేమన్నా దొరుకుతాయేమో అన్నటువంటి ఆలోచనతో బైబిల్ని చదవాలి. ఎలాగైనా సరే బైబిల్ మీద బురద చల్లాలి, బైబిల్ గ్రంథం అనేది దేవుని గ్రంథం కాదని నిరూపించాలి అన్నటువంటి ఆలోచనతో ఈరోజు సమాజంలో కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. మత ఛాందస్సవాద శక్తులు అంటారు వీళ్ళను. ఈ మత ఛాందస్సవాద శక్తులలో ఒక శక్తి, మత ఛాందస్సవాద శక్తి, అది కరుణాకర్ సుగ్గున అన్నటువంటి వ్యక్తి ఈ మధ్యకాలంలో చూశానండి. నేను ఒక 2 వారాల క్రితం చూశాను, చాలా ఆశ్చర్యం కలిగింది. ఆయన పేరుకు ముందు బిరుదేమిటో తెలుసా? బైబిల్ రత్న అంట. ఎవరిచ్చారు నీకు బైబిల్ రత్న? నీకు బైబిల్లో చెప్పాను నేను ఆదివారం కూడా, ఆలే కాదు, బైబిల్లో ఒత్తులు పల్లులు కూడా రావు నీకు బైబిల్లో ఆలే కాదు, నీకు బైబిల్లో ఒత్తులు పల్లులు కూడా నీకు తెలీదు. మరి తెలియని నువ్వు బైబిల్ రత్న, ఇంకా బైబిల్ డైమండ్, బైబిల్ వజ్రం అని పెట్టుకుంటే నీకు చేయగలిగింది ఏమీ లేదు. నీకు బైబిల్ ఏం తెలియదు అన్నటువంటి విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు ప్రియులారా, ఆయన బైబిల్ రత్నాన్ని పెట్టుకుంటే దానికి ఓహో ఆహో అని చెప్పట్లు కొట్టేటువంటి వాళ్ళు కొంతమంది. ఎంత విడ్డూరం అండి, ఎంత విడ్డూరం. కాబట్టి క్రీస్తునందు ప్రియులారా, బైబిల్ తప్పుపట్టే వాళ్ళు ఉంటారు. ఎందుకు విషయాన్ని నేను చెప్తున్నానంటే, ఒకసారి 19వ వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించును అని మనం చదువుకుంటున్నాం. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే భూజంతువులు, ఆకాశ పక్షులు ఆదాము గారి దగ్గరకు వచ్చాయి. మరి సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు ఎలా వచ్చాయి? పేర్లు పెట్టించుకోవడానికి. భూజంతువులకు, ఆకాశ పక్షులకు ఆదాము గారు పేరు పెట్టుంటే సముద్ర జలచరాలకు ఆయనే పేరు పెట్టి ఉండాలి కదా, ఖచ్చితంగా ఆయనే పెట్టి ఉండాలి. ఇప్పుడు అది ఎలా జరిగింది? నీళ్ళలో నుంచి అవి కూడా వచ్చేసాయండి ఆదాము గారి దగ్గరికి. కొంతమంది ఇలాగే మాట్లాడతారు ప్రియులారా. నేను ఇంతకుముందు ఒక విషయాన్ని చెప్పాను, దేవునికి సమస్తము సాధ్యమే అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు ప్రియులారా. దేవునికి సమస్తము సాధ్యమే. భూజంతువులకు, ఆకాశ పక్షులకు పేర్లు పెట్టినటువంటి ఆదాము గారు సముద్రంలో ఉన్నటువంటి జలచరాలకు పేర్లు పెట్టడానికి ఆయన వెళ్ళాడేమో సముద్రం దగ్గరకు, లేకపోతే అయ్యే వచ్చాయేమో ఆయన దగ్గరకు. ఎలా వస్తాయండి అంటారా? ఏదేనులో ఉన్నటువంటి తోటను తడుపుటానికంట 4 నదులు ప్రవహిస్తున్నాయంట. 4 నదులు ప్రవహిస్తున్నాయి. నేను అంటున్నాను, ప్రవహించే ఆ నదుల్లో నుంచి సముద్రంలో ఉన్నటువంటి జలచరాలు వచ్చి పేర్లు పెట్టించుకునేటువంటి అవకాశం ఉందా లేదా? లేదని అంటారా? ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఒకవేళ లేదు అని అంటే ఒక చిన్న విషయం నేను మీతో మాట్లాడతాను ప్రియులరా. ఈ మధ్యకాలంలో బాగా ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక చేప, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో దొరుకుతుంది. అది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతాల్లో దొరికేటువంటి చేప. ఆ చేప పేరు ఏమిటంటే పులస చేప కదా, పులస చేప. మనకు తెలిసినటువంటి సమాచారం మేరకు అది ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంట చెప్పండి నాకు. ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందంట? సముద్రంలో నుంచి వరదలు వచ్చినప్పుడు గోదావరి నదిలోనికి వస్తుంది. సంతానోత్పత్తి కోసము గోదావరి నదిలోకి వస్తుందని చెప్పేసి అంటారు. వాస్తవం ఏంటో చెప్పమంటారా? ఒకసారి ఆలోచిద్దాం. పులస అనబడుతున్నటువంటి చేప సముద్రంలో ఉన్నప్పుడు ఇది ఇలసగా పిలువబడుతుందంటండి. సముద్రంలో ఉన్నప్పుడు ఇలసగా పిలువబడుతుందంట. ఇది ఎక్కడి నుంచి వస్తుందని మనం ఆలోచిస్తే సంతానోత్పత్తి కోసం ఇది ఆస్ట్రేలియా, న్యూజిలాండు, టాంజానియా అటువంటి సుదూర ప్రాంతాల నుంచి, అంటే ఆ ఖండాలను దాటి హిందూ మహాసముద్రంలోనికి వస్తుందట. ముందు హిందూ మహాసముద్రంలో నుంచి బంగాళాఖాతంలోనికి వస్తుందంట. బంగాళాఖాతంలో నుంచి ఎక్కడికి వస్తుంది? గోదావరిలోకి వస్తుంది ప్రియులారా. ఏమండి, ఎక్కడో చేప ఎక్కడికో వచ్చింది. ఇది సాధ్యమైతే ఆదాము గారి దగ్గర ఎందుకు సాధ్యం కాదని అడుగుతున్నారు. జలచరాలకు పేర్లు పెట్టడానికి ఆదాము గారు వెళ్ళి ఉండొచ్చు అంటున్నారు, లేకపోతే అవే ఆదాము గారి దగ్గరికి వచ్చి ఉండొచ్చు. దేవునికి సమస్తము సాధ్యమే ప్రియులారా, దేవునికి సమస్తము సాధ్యమే. ఈ విషయం మనకు అర్థమైతే బైబిల్ గ్రంథం అనేది ప్రభునందు ప్రియులారా, ఇది కథల పుస్తకం కాదు, ఇది వాస్తవాల పుట్ట బైబిల్ గ్రంథం అనేది. కాబట్టి మొట్టమొదటి మనుషుడైనటువంటి ఆదాము గారు దేవుని సేవలో ఉన్నాడు, దేవుని సేవకుడుగా ఉన్నాడు. భూమిని సేద్యపరుస్తున్నాడు ఆయన, దాన్ని కాపలా కాస్తున్నాడు అక్కడ తోటలో. అంత మాత్రమే కాదు, దేవుడు అప్పగించినటువంటి పనిని ఆయన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు అన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించుకోవాలి.
ఇదంతా ఆలోచిస్తున్నప్పుడు ఆదాము గారి యొక్క ఆధిక్యత మనకి ఇక్కడ ఏమర్థమవుతుందంటారు? ఏమండి, ఆయన ఏ పేరు పెడితే ఆ పేరు భూజంతువులకు, ఆయన ఏ పేరు పెడితే ఆ పేరే ఆకాశ పక్షులకు, ఆయన ఏ పేరు పెడితే ఆ పేరే సముద్రంలో ఉన్నటువంటి జలచరాలకు, ఏమండి పురుగులకు, వాటన్నిటికీ ఆదాము గారు ఏ పేరు పెడితే అదే నిర్ణయించబడుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ క్రీస్తునందు ప్రియులారా మనం గమనించుకోవాలి. అంత మాత్రమే కాదు, మనం వాస్తవాన్ని ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించగలిగితే అవ్వమ్మ గారు కలుగు చేయబడక మునుపు ఆదాము గారు ఒక్కరే ఉన్నారు. ఆదాము గారు ఒక్కరి కొరకే సూర్యుడు ఉదయించాడు, ఆదాము గారు ఒక్కరి కొరకే సూర్యుడు అస్తమించాడు, ఆదాము గారి ఒక్కరి కొరకే నేల నుంచి ఆవిరి లేచి వర్షంగా కురిసింది, ఆదాము గారి ఒక్కరి కొరకే మంచు కురిసింది, ఆదాము గారి ఒక్కరి కొరకే చల్లటి గాలి వీచింది. ప్రారంభంలో ఉన్నటువంటి సంగతి చెప్తున్నాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రారంభంలో ఉన్నటువంటి ఆదాము గారి వైభవాన్ని చూస్తున్నాం ప్రియులారా. ఆదాము గారి కొరకే సృష్టి యావత్తు పనిచేసిందన్నటువంటి విషయాన్ని క్రీస్తునందు ప్రియులారా ఇక్కడ మనం గమనించగలిగితే ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత అనేది ఎంత గొప్పదో మనకు అర్థం కావాలి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎంత గొప్పది, ఆయనకి ఇచ్చినటువంటి వైభవం అనేది ఎంత గొప్పది. క్రీస్తునందు ప్రియులారా, దేవుని ప్రతినిధిగా ఈ లోకంలోనికి ప్రవేశించాడు ఆదాము గారు. దేవునికి ప్రతినిధిగా దేవుని స్వరూపమందు దేవుని పోలికందు చేయబడి ఈ లోకానికి వచ్చాడు ఆదాము గారు. ఎంత గొప్పగా ఆదాము గారి నిర్మాణం జరిగింది, ఆదాము గారికి దేవుని ద్వారా ఆధిక్యత ఇవ్వబడింది, ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి వైభవం అనేది చాలా గొప్పది. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా గొప్పది. అయితే ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో కొంతకాలానికి ఆదాము గారి జీవితంలోనికి అవ్వమ్మ గారు వచ్చారు. తర్వాత మనం అవ్వమ్మ గారి గురించి మాట్లాడుకుంటాం, అక్కడ మరికొన్ని సంగతులు మాట్లాడుకున్నాం. అవ్వమ్మ గారు వచ్చారు, తర్వాత ఏదేను తోటలో ఒక్కరు కాదు, ఇప్పుడు ఇద్దరయ్యారు. ఇప్పుడు ఇద్దరకు దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక ముఖ్యమైనటువంటి ఆజ్ఞ ఏమిటంటే, తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములో దేనినైనా సరే మీరు నిరభ్యంతరంగా తినవచ్చు, మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు జోలికి వెళ్ళొద్దు. మనం జాగ్రత్తగా ఆలోచించగలిగినట్లయితే యోహాను గారు రాసినటువంటి పత్రికలో వ్రాయబడినట్లుగా ఒకసారి ఏం రాయబడింది? యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. అది విషయం అండి. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. ఇప్పుడు ఆదాము గారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను గురించి ఆలోచిస్తే ప్రభునందు ప్రియులరా, తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములో దేనినైనా నిరభ్యంతరంగా తినవచ్చు, మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు జోలికి వెళ్ళొద్దు. అసలు ఎందుకు వేయాలండి అనకండి. ఇక్కడ చెట్టు వేయటం తప్పు కాదు ప్రభునందు ప్రియులరా. దేవుడు చెప్పిన దేవుని మాట వినకుండా చెట్ల ఫలాలు తినటం తప్పు. అర్థమవుతుందండి? చెట్లను వేయటం తప్పు కాదు, వద్దని చెప్పినటువంటి దేవుని మాటను లెక్క చేయకపోవటం తప్పు ప్రభునందు ప్రియులరా. ట్రాన్స్ఫార్మర్ ఉంటుందండి, కరెంటు ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. కరెంటు ట్రాన్స్ఫార్మర్ దగ్గర తెలుగులో చక్కగా ఏం రాయబడి ఉంటుందంటే అపాయము అని రాయబడి ఉంటుంది, ఇంగ్లీష్లో డేంజర్ అని రాయబడి ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ రెండు రాలేదనుకోండి, చక్కగా అర్థం చేసుకోవడానికి ఏముంటుంది అక్కడ? ఒక పుర్రె, 2 ఎముకలు ఉంటాయి. నువ్వు తెలుగు వస్తే నీకు తెలుగులో చదువుకోవచ్చు అపాయం, దాన్ని ముట్టుకుంటే అపాయం అని. ఇంగ్లీష్ వస్తే డేంజర్ అని చదువుకోవచ్చు. నాకు తెలుగు రాదండి ఇంగ్లీష్ రాదండి అంటే బొమ్మ చూడన్నారు, అంటే ప్రమాదం, దాన్ని పట్టుకుంటే అలా అవుతావు అన్న దానికి సూచన అది. ఇప్పుడు ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచించగలిగితే ట్రాన్స్ఫార్మర్ ఇక్కడ ఎందుకు పెట్టారని అంటారా? పట్టుకొని షాక్ కొట్టిన తర్వాత అసలు ట్రాన్స్ఫార్మర్ ఎవరు పెట్టమన్నారు ఇక్కడ అంటారా? ఏమండి, అలా కరెంటు పోతుందో లేదో, పవర్ అలా కట్ అవుతుందో లేదో వెంటనే ఏమంటారో తెలుసా సహోదరి మనులు? ఫోన్ చేయండి ఒకసారి. వెంటనే 5 నిమిషాలు కూడా ఆగలేమండి, వెంటనే ముందు దేనికి? సబ్స్టేషన్కి ఫోన్ చేసి ఎప్పుడు వస్తుందో కనుక్కోవాలంటారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలు జాగ్రత్తగా ఆలోచిస్తే మనకు ఉపయోగకరంగా ఉండటానికి పెట్టినటువంటి కరెంటు ఒకవేళ మనం పొరపాటును పట్టుకొని షాక్ తగిలితే దీన్ని ఎందుకు పెట్టారని ప్రశ్నించాం మనం. నువ్వు ఎందుకు పట్టుకున్నావు అన్నటువంటి ప్రశ్న వచ్చింది. అసలు నేను ఎవడు పట్టుకోమన్నాడు, ఎందుకు పెట్టారని కాదు అక్కడ అడగాల్సింది.
అసలు నిన్ను ఎవడు పట్టుకోమన్నాడు అన్నటువంటి ప్రశ్న వెంటనే వస్తుంది ప్రియులారా. ఇప్పుడు ఏదేను తోటలో దేవుడు చెట్టు ఎందుకు వేసాడంటే ఎందుకు వేసాడని కాదు అడగటం, వేసినటువంటి దేవుడు తినవద్దని చెప్పిన తర్వాత ఎందుకు తిన్నారనేది ఆలోచించాలి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. ఎందుకు తిన్నారని ఆలోచించాలి. ఒకవేళ దేవుడు దానిని పరీక్ష కోసమే వేశాడు అనుకుంటేనండి, పరీక్ష కోసం వేస్తే పరీక్ష కోసమే వేశాడు చెట్టును అన్నాము. ఇప్పుడు పరీక్ష తప్ప, దేవుడు పరీక్ష పెట్టడం తప్ప అంటున్నా నేను. పరీక్ష పెట్టడం తప్పని ఎవరంటారండి? ఎవరు అనరు. పరీక్ష పెట్టడమే తప్పైతే పిల్లలను చదివించడం ఒక దండగాయిక. సంవత్సరం అంతా చదివిన తర్వాత సంవత్సరం చివరిలో పరీక్ష వద్దండి మాకు మా పిల్లలకు అంటారా? పరీక్షలు పెట్టకపోతే ఏమంటారు చెప్పండి? స్కూల్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేస్తారా లేదా? మా పిల్లలు సంవత్సరం అంతా చదివారు, ఎందుకు మీరు పరీక్షలు ఏర్పాటు చేయట్లేదని ధర్నా చేస్తారా లేదా? గొడవాడతారా లేదా? పరీక్ష కావాలి. ఎందుకు? ఈ టాలెంట్ ఏమిటి, అసలు ఎంతవరకు చదివాడు, ఎంతవరకు అర్థం చేసుకున్నాడు, ఎంతవరకు అర్థమైంది చెప్పిన సబ్జెక్టు, పై తరగతులకు వెళ్తానికి అర్హత కలిగిన వాడా కాదా, అర్హత పొందుకున్నాడా లేదా అని తెలియటం కోసం ప్రభునందు ప్రియులరా పరీక్షలు ఉండటం అనేది మంచిదైనప్పుడు, ఏదేను తోటలో దేవుడు మంచి చెడుల తెలివినిచ్చు చెట్టు ఫలాలను తినవద్దని చెప్పాడు. అసలు ఎందుకు ఉంచాడు అక్కడంటే అది పరీక్ష కోసం ఉంచాడని చెప్పాలి ప్రభునందు ప్రియులారా. ఎందుకు పెట్టాడనేటువంటి ప్రశ్న పొరపాటును కూడా రాయకూడదు. మన ఆలోచనల కంటే, మన ఉద్దేశాల కంటే, మన తలంపుల కంటే దేవుని ఆలోచనలు, దేవుని ఉద్దేశాలు, దేవుని తలంపులు ఎంతో ఉన్నతంగా ఉన్నాయని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియులారా. భూమి కంటే ఆకాశములు ఎంత ఎత్తుగా ఉన్నావో మీ ఆలోచనలు ఉద్దేశాల కంటే దేవుని ఆలోచనలు ఉద్దేశాలు తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయని దేవుని వాక్యం చెబుతున్నప్పుడు, దేవుడు చెట్టెందుకు వేశాడో ఆలోచించకుండా ఎందుకు వెయ్యాలని ప్రశ్నించడం అనేది అది అజ్ఞానం అవుతుంది, అవివేకం అవుతుంది అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ప్రియులారా. మొత్తానికైతే చెట్టు వేసిన తర్వాత ఆదామవ్వలు తిన్నారు. కానీ ఇచ్చినటువంటి ఆజ్ఞ సులువా కాదా అనేది ఇక్కడ మన ప్రశ్న. అమ్మా తినకుండా ఉండటం సాధ్యమేనా? తినకుండా ఉండటం సాధ్యమేనా? ఏమండి, ఏదైనా తోటలో 2 చెట్లు ఉన్నాయండి, ఒక చెట్టు కాయలు దేవుడు తినొద్దు అన్నాడు, ఒక చెట్టు కాయలు తినమన్నాడు. అంటే ఎప్పుడు ఒకటే చెట్టు కాయలు తినటం ఇబ్బంది కనుక మేము టెంప్ట్ అయిపోయి మేము ఆ చెట్టుకాయలు తిన్నామండి, దేవుడు వద్దన్న వాటిని అన్నారు అనుకోండి, పోనీలేండి మంచి రీజన్ అనుకోవటానికి ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడండి? తోటలో ఉన్నటువంటి చెట్ల ఫలములలో దేనినైనా నిరభ్యంతరంగా తినవచ్చని అన్ని ఇచ్చిన దేవుడు ఒక్కటొద్దంటే అది కష్టమైపోతే ఎలా? అది కష్టమైపోతే ఎలా? ఏమన్నాడు యోహాను గారు రాసిన మొదటి పత్రికలో? మనం ఆయన ఆజ్ఞలు గైకొనుటే దేవుని ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. కానీ క్రీస్తునందు ప్రియులరా ఆదామోవలకు ఆ ఆజ్ఞలు ఏమైపోయాయని మనం ఆలోచించగలిగినట్లయితే చూద్దాం. ఇదే యోహాను గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, యోహాను గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపము చెయ్యాలనుకున్న తర్వాత ఏం జరుగుతుందంట? ఆజ్ఞ అతిక్రమించేస్తారంట. తినటం ఆజ్ఞ అతిక్రమం అనేది తర్వాత, ముందు పాపం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఇక్కడ ఆజ్ఞను తేలిగ్గా అతిక్రమించేస్తున్నారు. తేలికైనది ఆజ్ఞ, అన్ని తినండి ఒకటి తినొద్దు అనేది తేలికైనటువంటి ఆజ్ఞే. కానీ పాపం వల్ల మనిషి ఏం చేస్తున్నాడంటే ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నాడని మనం చదువుకుంటున్నాం ప్రియులరా. ఏదేను తోటలో అదే జరిగిందన్నటువంటి విషయాన్ని మనం గమనించుకోవాలి. ఆ తర్వాత ఏమైందండి అని మనం ఆలోచించగలిగితే, ఇదిగోండి ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత, ఆదాము గారికి దేవుడిచ్చినటువంటి వైభవం అంతా కూడా దెబ్బతినింది అన్నటువంటి విషయం ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తుంది. ఏదేని తోటలో పచ్చని జీవితాలు ఏమైపోయాయని మనం ఆలోచించగలిగితే, పాపం చేయటాన్ని బట్టి క్రీస్తునందు ప్రియులారా సమాధి చేయబడ్డాయన్నటువంటి వాస్తవాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. కొన్ని గ్రామాలలో పొలాల గుండా, అంటే పొలాలలో నుంచి రహదారులు ఉంటాయండి. పచ్చటి పొలాలలో నుంచి రహదారులు ఉంటాయి. ఆ పచ్చటి పొలాలలో ఆ రహదారులో వెళ్తున్నాం అనుకోండి, అక్కడక్కడ ఆ పచ్చని పొలాలలో మనకు ఏం కనిపిస్తుంటాయి అంటే సమాధులు కనిపిస్తుంటాయి. ఎప్పుడన్నా గమనించారా మీరు? పచ్చని పొలాలలో సమాధులను చూసాం మనం. ఏమండి, పచ్చని పొలాలలో సమాధులు ఏంటండి అన్న ఆలోచన కూడా వస్తుంది. ఇంత అందంగా ఉంది కదా ఈ పొలం అంతా కూడా, ఈ దృశ్యం ఇంత అందం ఉంది కదా, ఈ పచ్చని పొలాలలో, ఈ పచ్చని పంట పొలాలలో సమాధులేంటి అన్నటువంటి ప్రశ్న వస్తుంది ప్రియులారా. ఆ ప్రశ్న ఎలాగైతే వస్తుందో, ఏమండి పచ్చని జీవితాలు ఏదైనా తోటలో సమాధి చేయబడ్డాయి దేవుని మాటను ధిక్కరించడాన్ని బట్టి.
అందుకనే బైబిల్ గ్రంథం దీన్ని ఏముందంటే ఒకసారి చూద్దాం. హోషేయ గ్రంథము చూద్దాం ప్రభునందు ప్రియులారా. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము. హోషేయ గ్రంథం పేజీ నెంబరు 747. మీరు త్వరగా తీస్తారని పేజీ నెంబర్ చెప్తున్నాను. పాత నిబంధన గ్రంథము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దామండి. 7వ వచనం చూద్దాం. ఆదాము నిబంధన మీరినట్లు వారు నా ఎడల విశ్వాసఘాతుకులై నా నిబంధనను మీరి ఉన్నారు. క్రీస్తునందు ప్రియులారా, జాగ్రత్త మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీయులను గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట చెబుతూ, ఇశ్రాయేలీయులు నిబంధన మీరినటువంటి విషయాన్ని ప్రస్తావించినటువంటి ప్రవక్త ఎవరిని జ్ఞాపకం చేస్తున్నాడండి ఇక్కడ? ఆదాము గారిని. ఏమని? ఆదాము అంట నిబంధన మీరాడు అని మనం చదువుకుంటున్నాం ప్రియులారా. అంటే ఆదాముతో నిబంధన చేసింది ఎవరంటే పరలోకమందున్నటువంటి ఆ దేవుడు. ఆ దేవుడు చేసినటువంటి నిబంధనను ఆదాము గారు మీరారా లేదా? మీరారు ప్రభునందు ప్రియులారా. అంటే నిబంధనను మీరటం అనేది, నిబంధన చేయటం తప్పు కాదు. గుర్తుపెట్టుకోండి, నిబంధన చేయటం తప్పు కాదు, ఒడంబడిక తప్పు కాదు, ప్రమాణం అనేది తప్పు కాదు ప్రియులారా. ఆ ఒడంబడికను, ఆ నిబంధనను, ఆ ప్రమాణాన్ని మీరటం తప్పు. ఏమండి, ఎందుకు ఒడంబడిక చేయాలండి, ఎందుకు నిబంధన చేయాలండి అనేది అజ్ఞానపు ప్రశ్న. అది ఒక అవివేకంతో వేసేటువంటి ప్రశ్న ప్రియులారా. ఇక్కడ మనం ఏం ఆలోచించాలంటే నిబంధన చేయటం తప్పు కాదు, నిబంధన మీరటమే తప్పు అన్నటువంటి విషయం ఇక్కడ మనకు అర్థమైంది ప్రియులారా. ఆదాము గారు ఏం చేశారంట? నిబంధన మీరారు. ఆదాము గారు నిబంధన మీరారు. అయితే నిబంధనను మీరినటువంటి ఆదాము గారు ఒప్పుకున్నారా? నిబంధన మీరినటువంటి ఆదాము గారు ఒప్పుకున్నారా? నేను నిబంధన మీరాను, చేసినటువంటి తప్పు వెంటనే, ఆ తర్వాత ఏం జరిగిందనేది మనం మాట్లాడుకున్నాం. చేసిన తప్పును వెంటనే తప్పైపోయింది అని ఆదాము గారు ఒప్పుకున్నారంటే ప్రియులరా, దాని గురించి యోబు గారు మాట్లాడుతున్నారు చూడండి బైబిల్లో. ఎవరి గురించి? ఆదాము గారి గురించి యోబు గారు. ఆదాము గారి గురించి యోబు గారు మాట్లాడుతున్నటువంటి మాట చూద్దాం. యోబు గ్రంథము 31వ అధ్యాయము. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలను చూద్దాం ప్రియులరా. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33, 34 వచనాలు. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు జడిసియు నేను మౌనముగా ఉండి ద్వారమును దాటి బయట వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకుని నీడల పరమందున్నటువంటి దేవుని దృష్టికి నేను వేషధారిని అని ఎవరు మాట్లాడుతున్నారమ్మా? యోబు గారు మాట్లాడుతున్నారు. ఏమంటున్నాడు ఆయన? ఆదాము చేసినట్లుగా నా దోషాలను నేను దాచిపెట్టుకోలేదు అంటున్నాడు ఆయన. రొమ్ములో నా పాపాన్ని నేను కప్పుకోలేదు. ఏం చేశారు ఆదాము గారు అంటే, నిబంధనను మీరినటువంటి ఆదాము గారు నేను నిబంధనను మీరానని చెప్పలేకపోయాడు ప్రభునందు ప్రియులారా. కారణం ఏంటో తెలుసా? ఆదాము గారు చేసింది తప్పు ముమ్మాటికి. ఆదాము గారి విషయంలో దేవుని పొరపాటు ఏమీ లేదు. ఆదాము గారిని చేయటం కానీ, ఏదైనా తోటలో చెట్టు వేయటం కానీ, ఈ విషయాలలో ఎక్కడ కూడా దేవునిది పొరపాటు అనేది లేదు. పొరపాటు అనేది మన ఆలోచనలో ఉంది. తప్పంతా ఎవరిదని మనం ఆలోచించగలిగితే ప్రియులారా, ఆదాముదే. చెట్ల ఫలాలను తిన్నాడు. దేవుడు వచ్చే సమయానికి చెట్టు చాటునున్నాడు. చెట్ల ఫలాలను తిన్నాడు. దేవుడు వచ్చే సమయానికి ఎక్కడున్నాడండి? ఆదాము ఎక్కడున్నావంటే ఏమన్నాడు చెప్పండి? ఆదాము ఎక్కడున్నావంటే ఏమన్నాడు? ఈ చిన్న విషయం చెప్తాను. ఆదాము ఎక్కడున్నావు అని దేవుడు అడిగాడా లేదా? అడిగాడు. దేవునికి తెలియదా ఆదాము ఎక్కడున్నాడో? తెలుసు. దేవునికి తెలుసు ఆదాము ఎక్కడున్నాడు. మరి ఎక్కడున్నా ఆదాము అని అడిగితే క్రీస్తునందు ప్రియులారా, దేవుడు అడుగుతున్నది ఆదాము ఏ చోటులో ఉన్నాడు, ఏ స్థలంలో ఉన్నాడు, ఏ చెట్టు చాటును ఉన్నాడని కాదక్కడ. ఆదాము ఏ స్థితిలో ఉన్నావు నువ్వు అని అడుగుతున్నాడు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా. దేవుడు ఆదాము గారికి ఇచ్చినటువంటి ఆధిక్యతను గురించి ప్రారంభంలో మనం మాట్లాడుకున్నాం. ఎంత గొప్ప జీవితం అండి, ఎంత వైభవం అండి అయింది. అలాంటి ఆదాము ఏం చేశాడంట? తప్పు చేసి చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. క్రీస్తునందు ప్రియులారా, తప్పు చేసి చెట్టు చాటుకు వెళ్ళిపోయాడు. దేవుడు పిలుస్తున్నప్పుడు అంటున్నాడు, నీ పిలుపు నేను విన్నప్పుడు, నీ స్వరాన్ని నేను విన్నప్పుడు, ఇదిగో నేను దిగంబరినై ఉంటిని గనుక దాక్కున్నానంటున్నాడు. ఏమండి, ఎవరు దాక్కుంటారు? తప్పు చేసిన వాడు దాక్కుంటాడు. ఆదాము గారు తప్పు చేశారండి.
ఇప్పుడు తప్పు చేసినటువంటి ఆదాము, నిబంధనను మీరినటువంటి ఆదాము ఏం చేస్తున్నాడు? తన దోషాన్ని దాచిపెట్టుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఎక్కడున్న ఆదాము అంటే, అయ్యా నా బుద్ధి గడ్డి తిని నువ్వు ఏదైతే వద్దన్నావో దాన్ని నేను చేశాను, నీ ఆజ్ఞను నేను మీరాను, నువ్వు తినవద్దని ఆజ్ఞాపించినటువంటి ఫలాలను నేను తిన్నాను, పొరపాటైపోయింది, దయతో క్షమించండి మహానుభావ అని ఆదాము గారు దేవుని పాదాల దగ్గర పడిపోయినట్లయితే పరిస్థితి వేరేగా ఉండేదేమో అక్కడ. కానీ చెట్టు చాటును దాక్కున్నటువంటి ఆదాము చెట్టు చాటు నుంచే దేవునితో మాట్లాడుతూ నేను ఇక్కడ ఉన్నానంటున్నాడు ఆయన. తర్వాత నేను తినవద్దన్నటువంటి ఆజ్ఞాపించినటువంటి ఫలాలను తిన్నావా? ఇదంతా ఆదికాండం 3వ అధ్యాయం ఉంటుందండి. మీకు రిఫరెన్సులు తెలుసు అన్నటువంటి ఉద్దేశంతో నేను చూపించట్లేదు. నేను తినవద్దన్నటువంటి ఫలాలను తిన్నావా ఆదాము అంటే ఏమన్నాడు ఆదాము? అవును అన్నాడా? అవును అన్నాడా? ఎస్ అన్నాడా? ఏమన్నాడు? నీవు నాకు ఇచ్చినటువంటి ఆ స్త్రీ నాకు తీసుకొచ్చిస్తే నేను తిన్నాను అంటే ఇక్కడ పరోక్షంగా ఆదాము గారి ఉద్దేశం ఏమిటి? నాదైతే ఏం తప్పు లేదయ్యా, ఏదైనా తప్పు ఏదైనా ఒప్పనో ఏదైనా ఉంటే మాత్రం నీదే. ఎందుకు? నన్ను నువ్వు చేసినప్పుడు ఇన్ని రోజులు నేను ఉన్నాను, అవ్వమ్మను చేసేవారు కూడా ఎప్పుడైనా సరే ఆ చెట్ల జోలికి నేను వెళ్ళానా? ఏమో ఆ విషయం కూడా మాట్లాడాడేమో. లేకపోతే ఆదాము గారి ఉద్దేశం అదేనేమో, ఆ చెట్ల జోలికి నేనేమైనా వెళ్ళానా? ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు ఎందుకు వెళ్ళాను? పొరపాటు అంతా ఎక్కడుందంటే ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి స్త్రీయే, నువ్వు ఇచ్చినటువంటి స్త్రీవే. నువ్వు ఏదైనా అనాలనుకుంటే, నువ్వు ఏదైనా చెప్పాలనుకుంటే, నువ్వు ఏదైనా శిక్షించాలనుకుంటే ఇదిగో ఆమె వైపు నీ ఫోకస్ పోని అన్నట్లుగా మాట్లాడాడండి ఆదాము గారు. క్రీస్తునందు ప్రియులారా, యోబు గారు అంటున్నారు, ఆదాము చేసినట్లు నా దోషములు నేను దాచిపెట్టుకోలేదు, రొమ్ములో నా పాపము నేను కప్పుకోలేదు అంటున్నాడండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత ఆదాము గారి జీవితం ఏమైందని మనం ఆలోచించగలిగితే చేసిన తప్పుకు శిక్ష వచ్చిందండి. చేసిన తప్పుకు శిక్ష వచ్చింది. ఎందుకు విషయం చెప్తున్నానంటే ఇక మనం ఆదాము గారిని నిందించడానికి ఏమీ లేదు, అది విషయం. మనము ఆదాము గారిని నిందించడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇప్పటికీ కొంతమంది ఏమంటుంటారంటే, ఏమండి ఆయన తిన్నాడు, తిన్న తర్వాత లోకంలో నీకు పాపం వచ్చింది, పాపం వల్ల మరణం వచ్చింది, ఏదైనా తప్పు గిప్పు ఏదైనా ఉందంటే ఆయనదే, మాకేం తెలియదు అన్నట్టుగా మాట్లాడుతుంటారు కొంతమంది. కానీ క్రీస్తునందు ప్రియులారా, ఆదాము గారు తప్పు చేశారు, తన తప్పును దాచిపెట్టుకున్నాడని చెప్పేసి దేవుడే విడిచిపెట్టలేదు, దేవుడు శిక్షించాడు, ఆయనకి రావాల్సినటువంటి పనిష్మెంట్ వచ్చింది. అయితే ఇక్కడ తర్వాత జరిగినటువంటి పరిస్థితులు ఏమిటని మనం ఆలోచించగలిగితే, ఆదాము గారు తప్పు చేశారు, దాన్ని ఏమంటారు? మనము ఏదైనా ఇల్లు కట్టేటప్పుడు ప్రారంభంలో మూలరాయి వేస్తూ ఉంటాం కదండి, ఆ కార్యక్రమాన్ని ఏమని పిలుస్తారు మన ప్రాంతంలో? శంకుస్థాపన అంటారు. అంటే ఆదాము గారు ఏం చేశారంటే పునాది వేశాడు. ఆదాము గారు పునాది వేశారు. పోనీ ఆదాము గారు పునాది వేశారు కదా, మనమన్నా జాగ్రత్తగా ఉందామన్నటువంటి చరిత్ర తర్వాత వచ్చినటువంటి ప్రజలను ఆలోచిస్తే, ఆదాము గారు పునాది వేస్తే దాని మీద అపార్ట్మెంట్లు కట్టారు మనోళ్ళు. బుర్జ్ ఖలీఫా అని ఉంది, ప్రపంచంలోనే ఎత్తైనటువంటి టవర్ బుర్జ్ ఖలీఫా. బుర్జ్ ఖలీఫాని తలదన్నేలా కట్టారండి పాపంలో మన వాళ్ళు. బుర్జ్ ఖలీఫాని తలదన్నేలా కట్టారు పాపాన్ని. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే మనము కూడా ఆ జాబితాలో ఉన్న వాళ్ళమే. ఎవరు ఇక్కడ మనం అంటే? ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తంలో కడగబడ్డాం. ఈరోజు మనం క్రైస్తవులుగా పిలువబడుతున్నాం. ఈరోజు పరిశుద్ధులుగా మనం చెప్పుకుంటున్నాం, విశ్వాసులుగా మనల్ని మనం చెప్పుకుంటున్నాం ప్రియులారా. కానీ మన పూర్వస్థితి ఏమిటని మనం ఆలోచించగలిగితే, ఆదాము గారు ప్రారంభించినటువంటి పాపాన్ని క్రీస్తునందు ప్రియులారా మనం చేయటం ప్రారంభించలేదా? మనం చేయలేదా? ఒక వాస్తవాన్ని మనం మర్చిపోతున్నాం. అదేమిటంటే, ఆదాము గారు చేసినటువంటి పాపాన్ని తర్వాత మనం కొనసాగించాము, పాపం వల్ల చచ్చినటువంటి స్థితిలోనికి వెళ్ళిపోయాము. అలాంటి స్థితిలో ఉన్నటువంటి మనలను ప్రేమించినటువంటి పరలోకముందున్నటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తం ద్వారా మన పాపాలను ఆయన తీసివేశాడు. బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. అయితే ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏమిటంటే, దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏమిటంటే, బాధ కలిగించేటువంటి విషయం ఏమిటంటే ప్రియులారా, పాపం చేసి అపరాధులుగా మారిపోయిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తంలో ఆ దేవుడు కడిగిన తర్వాత కూడా మరలా పాపం చేసేటువంటి పరిస్థితి అండి మన జీవితాలు. మరలా పాపం చేసేటువంటి పరిస్థితి. పోనీ పాపం చేసిన తర్వాత అయినా సరే ఏమైనా పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి మన జీవితాల్లో ఉందా? ఎలాగైతే ఆదాము గారు తన దోషాన్ని దాచిపెట్టుకున్నాడో, తన పాపాన్ని ఎలాగైతే కప్పుకోవటానికి ప్రయత్నం చేశాడో, ఈరోజు కొంతమంది క్రైస్తవులని చెప్పుకుంటున్న వారు ప్రభునందు ప్రియులారా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు, పాపాన్ని అనేది చేసేస్తూ ప్రియులారా
కొంతమంది పబ్లిక్గా చేసేటువంటి పాపాలు అయితే, కొంతమంది రహస్యంగా చేసేటువంటి పాపాలు. ఆ పాపాలు చేసేసి ఏమాత్రం దిగులు, చింత, విచారం అనేది లేకుండా బ్రతుకుతున్నారు. నేను ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడ్డాను కదా, నా పవిత్రతను కాపాడుకోవటానికి దేవుడు ఇంత గొప్ప జీవితాన్ని నాకు ఇచ్చాడు కదా, ఈ పవిత్రతను కాపాడుకొని నేను దేవుడు ఉన్నటువంటి లోకానికి వెళ్ళాలి కదా, పరిశుద్ధునిగా, పరిపూర్ణునిగా అన్నటువంటి ఆలోచనను కొంతమంది విస్మరించి, ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరలా పాపము యొక్క బాట పట్టారు. ప్రభునందు ప్రియులారా, ఆదాము గారు ఆ రోజు ఎలాంటి విచారం అయితే లేదో, చేసినటువంటి తప్పుకు దేవుని దగ్గర పశ్చాత్తాపడేటువంటి పరిస్థితి ఎంతమంది ఆ రోజు ఎలాగైతే లేదు, ఈరోజు కొంతమందికి అలాంటి పరిస్థితి లేదు. ప్రియులారా, కీర్తనల గ్రంథం 32వ కీర్తన ఒకసారి మీరు చూస్తుంటే అక్కడ ఒక మాట ఉంటుందండి. ఎలాంటి స్థితిలో మనం ఉంటే మనకు క్షేమకరమో దేవుడు రాయించినటువంటి మాట. కీర్తనల గ్రంథము 32వ కీర్తన, దావీదు గారి కీర్తన, మొదటి వచనం నుండి చూద్దాం ప్రియులారా. 1-2 వచనాలు, తర్వాత 5వ వచనం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన 1-2 వచనాలు. ముందుగా, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషించబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. క్రీస్తునందు ప్రియులారా, అలాంటి పరిస్థితికి వచ్చిన వాళ్ళమే ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన రక్తంలో కడగబడి అలా ధన్యులుగా మారబడిన వారమే క్రీస్తునందు ప్రియులారా మనం అందరము కూడా. ఎవరైతే ఈరోజు బాప్తిస్మములు తీసుకొని సంఘ జీవితాన్ని ప్రారంభించారో వాళ్ళు, ఇంకా బాప్తిస్మములు తీసుకోక, ఇంకా పాపాలకు క్షమాపణ దేవుని దగ్గర పొందుకోక, ఇంకా దేవుని దగ్గర రాక బ్రతుకుతున్న వారు క్రీస్తునందు ప్రియులారా, ఒక మాటలో చెప్పాలంటే ఆదాము గారి కంటే అధమ స్థాయిలో ఉన్నారు క్రీస్తునందు ప్రియులారా. అంటే పాపము చేసిన ఆ సమయాన ఆదాము గారు ఎలాగైతే పతనమైపోయాడో, ఆయన కంటే పతనమైనటువంటి స్థితిలో ఉన్నారు ఇంకా. ఎందుకంటే ఆ రోజు పాపం చేసినటువంటి ఆదాము గారు తర్వాత మారాడండి ఆయన. కానీ ఇంకా మారాలన్నటువంటి ఆలోచన ఈరోజు ఇంకా చాలామందికి రాలేదు. అయ్యో, నా జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని నేను తీసివేసుకోవాలి, పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా నేను బ్రతకాలి, దేవుని కుమారునిగా, దేవుని కుమార్తెగా నేను మారాలన్నటువంటి ఆలోచన ప్రియులారా చేయలేకపోవటం అనేది ఎంత శోచనీయం అండి, ఎంత బాధ కలిగించేటువంటి విషయం అండి. ఏంటి ధీమా? ఏ ధీమాతో బ్రతుకుతున్నారు? జీవితంలో పాపాన్ని తీసివేసుకోవాలన్నటువంటి ఆలోచన లేక, ప్రభు దగ్గరకు రాకుండా, ఇంకా తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి బాప్తిస్మం తీసుకోక ధైర్యంగా బ్రతుకుతున్న వారు ఏ ధీమాతో బ్రతుకుతున్నారని అడుగుతున్నాను. ఏం కాదనా? దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నారా? లేదు ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు మన కోసం పొంచి ఉన్నాయి. మారు మనసు పొందటానికి ముహూర్తాలు చూసుకోకూడదు క్రీస్తునందు ప్రియులారా. దేవుడు తన కుమారుని రక్తంలో కడగబడటానికి మనల్ని పిలుస్తున్నప్పుడే ఆయన బలిష్టమైనటువంటి చేతుల దగ్గరకు మనం వెళ్ళిపోవాలి. అయా, పాపాత్మునైనటువంటి నన్ను, పాపాత్మురాలైనటువంటి నన్ను క్షమించు తండ్రి అని మన పాపాలను ఒప్పుకొని ప్రభు రక్తంలో కడుక్కొని పరిశుద్ధులుగా మారాలి. ప్రియులారా, ఆలోచన చేయలేకపోతున్నారు. కొంతమంది పాపాలు కడుక్కున్నారు, బాగానుంది ప్రియులారా, కానీ పాపాలు కడుక్కున్న తర్వాత బలహీనమైనటువంటి క్షణాలలో దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. అలా పాపం చేసిన వారు దాంట్లో కొనసాగమాకండి దయచేసి. ఏముందిలేండి, జరిగిపోయింది తప్పని కొనసాగమాకండి. ఖచ్చితంగా పశ్చాత్తాపడండి. అలాంటి తప్పు మరలా జరగకుండా దేవుని సహాయాన్ని తీసుకొని ప్రియులారా ప్రార్థనా జీవితాన్ని బలపరచుకోండి. దేవుని వాక్యాన్ని ఎక్కువగా ధ్యానిస్తుండండి. దేవుని పిల్లలతో సహవాసము కలిగి ప్రభునందు ప్రియులారా కొనసాగలిగినట్లయితే మన జీవితంలో మరలా తప్పు జరిగేటువంటి, పాపం జరిగేటువంటి అవకాశము ఉండదు. అయిపోయిందిలేండి, ఇంకేం చేస్తాములేండి అన్నటువంటి ఆలోచనతో కొంతమంది కొనసాగుతూ ఉంటారండి దాంట్లోనే. అలా ఉండకూడదు ప్రియులారా. అందుకని ఏముంటుంది 32వ కీర్తన 5వ వచనం, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటుని, యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకుంటుని, నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు పరిహరించబడుతుందంటే ఒప్పుకుంటే, కప్పుకుంటే కాదు. ఆదాము గారు ముందు కప్పుకున్నాడు, తర్వాత ఒప్పుకున్నాడులేండి. ఈరోజు మనము ఒప్పుకోవాలి, కప్పుకుంటే కాదు. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, కప్పుకుంటే ప్రమాదం, ఒప్పుకొని విడిచిపెడితే భవిష్యత్తు ఉంటుంది. దేవుడు క్షమించే అవకాశం ఉంటుంది. మరలా తప్పు జరగకుండా దేవుని కోసం బ్రతికేటువంటి ఆ పరిస్థితి ఉంటుంది ప్రియులారా. లేదు, చేశాం కాదని కొనసాగితే ఏమండి చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి. ఆ రోజు ఆదాము గారు మాత్రమే కాదు నిబంధన మీరింది, ఈరోజు మనం చేసినటువంటి నిబంధన కూడా మీరాము. బాప్తిస్మం తీసుకున్నప్పుడు చేయలేదా? నిబంధన ప్రమాణం చేయలేదా? ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు ఇబ్బందులు వచ్చినా, వేదనలు వచ్చినా, శోధనలు వచ్చినా, అయా నీ కోసం మరణం వరకు బ్రతుకుతామని మాట ఇచ్చాం కదా. ఏమైపోయింది ఆ మాట? ఏమైపోయింది ఆ నిబంధన?
నిబంధన మీరితే ఆదాము గారు కాదు, ఎవరైనా సరే దేవుడు ఊరుకోడు ప్రభునందు ప్రియులారా. ఆదాము గారికి వచ్చినటువంటి శిక్ష లాంటి శిక్ష మనకు రాకపోయినా ఖచ్చితంగా మనం చేసినటువంటి తప్పుకు ఒకరోజు ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించాలి. శిక్షను భరించక తప్పదు అన్నటువంటి వాస్తవాన్ని రాత్రి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రియులారా. ముగించే ముందు ఆదాము గారికి చెట్టు ఉంది, మనకు చెట్లు ఉన్నాయి, మనకు అర్థం కావట్లేదు. ఆదాము గారికి మంచి చెడులు తెలివినిచ్చు చెట్టు, ఒక్క చెట్టు గురించి చెప్పాడు. మనకి ఈరోజు మన జీవితంలో ఎన్నో చెట్లు ఉన్నాయి. దేవుడు అంటున్నాడు ఆ చెట్టు జోలికి పోవద్దు అని. కానీ మనం ఏం చేస్తూ ఉంటామంటే దేవుడు వద్దన్నదాన్ని చేయటానికి మక్కువ చూపిస్తుంటాం. అంటే మనకు ఏదైతే హానికరమో, ఏదైతే మనకు నష్టాన్ని కలిగిస్తుందో, ఏదైతే మనకు దేవునికి ఎడబాటును చేస్తుందో, ఎడబాటు కలుగు చేస్తుందో, అది అలాంటిది ప్రతిదీ కూడా మన జీవితంలోకి చెట్టే ప్రభునందు ప్రియులారా. కానీ మనం ఏం చేస్తున్నామంటే వద్దన్న పనే చేస్తున్నాం, చెట్టు దగ్గరికి వెళ్ళిపోతున్నాం. మనం చెట్లకు వచ్చినటువంటి ఫలాలను తెంపుకొని తింటమే కాదు, మనం చేసేటువంటి పని ఏమిటంటే శుభ్రంగా దాన్ని చుట్టూ తవ్వి ఎరువేసి నీళ్లు పోసి దాన్ని అభివృద్ధి చేస్తుంటాం. ఇంకా అది మన చరిత్ర. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ సమయంలో ఆలోచించండి ప్రియులారా, ఎలాగుంది మన పరిస్థితి. ఆదాము గారి జీవితాన్ని చూస్తున్నప్పుడు నిబంధన మీరాడు, మీరినటువంటి నిబంధనను మీరిన తర్వాత నేను తప్పు చేశానని ఒప్పుకోలేకపోయాడు ప్రభునందు ప్రియులారా. ఈరోజు మనమందరం కూడా నిబంధన చేసి దేవుని సన్నిధికి వచ్చిన వారమే, ప్రభు రక్తంలో కడగబడిన మనం అందరం కూడా ప్రమాణం చేసిన వారమే ప్రియులారా. మనం చేసినటువంటి ప్రమాణములో, మనం చేసినటువంటి నిబంధనలో నిలబడేటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామా? దేవుడు వద్దన్న దాన్ని చేస్తూ, దేవుని బాధ పెడుతూ, మనకు మన నష్టాన్ని కలిగించుకుంటూ, హాని కలిగించుకుంటూ రోజు రోజుకి దేవునికి దూరమయ్యేటువంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతున్నామా? ఒక్కసారి సూటిగా ఎవరిని వారు ప్రశ్నించుకున్నాం క్రీస్తునందు ప్రియులారా. ఆదాము గారి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి చక్కటి పాఠం ఇది. మరికొన్ని సంగతులు ఉన్నాయి, కానీ సమయం లేదు కనుక అవ్వమ్మ గారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా నేను ప్రస్తావిస్తాను. అయితే ముగించే ముందు ఒక చిన్న విషయాన్ని చెప్పి నేను ప్రార్థన చేస్తాను. యూదా పత్రిక, దయచేసి అందరూ బైబిల్ చూడండి. ముగించే ముందు ఆదాము గారి గురించి ఒక చిన్న సమాచారం. నేను బాప్తిస్మము తీసుకున్నటువంటి ఒక 2 సంవత్సరాల తర్వాత అనుకుంటా, 2-3 సంవత్సరాలకు ఒకరోజు ఒక సేవకుడు ఆయన వాక్యం చెబుతుంటే ఒక విషయాన్ని విన్నాను నేను. నాకు ఇప్పటికీ బాగా గుర్తు. ఏమిటంటే ఆదాము గారి గురించి ఆయన మాట్లాడుకుంటూ వస్తూ యూదా పత్రిక ఒక విషయాన్ని చెప్పాడు. ఏమనంటే ఆదాము గారు కూడా ప్రవక్తే అని చెప్పాడు ఆయన. కానీ ఆదాము గారు ప్రవక్త అని బైబిల్లో లేదు. మరి ఆదాము గారు ప్రవక్త అని ఎలా చెప్పాడు ఆయన అంటే 14 వచ్చిన 1 అధ్యాయం ఉంటుంది కనుక యూదా పత్రిక 14-15 వచనాల భాగాన్ని చూద్దాం. యూదా పత్రిక 1 అధ్యాయం ఉంటుంది, 14-15 వచనాలలో ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను చాలమ్మా. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను అంటే ఇక్కడ ఆదాము గారు కూడా ప్రవచించాడని ఉందా? ఆదాము గారు కూడా ప్రవచించాడని ఉందా? ఆదాము గారు కూడా ప్రవచించాడని చెప్పట్లేదు అక్కడ. ఆదాము మొదలుకొని 7వ వాడు, ఆదాము మొదలుకొని 7వ వాడు. ఆదికాండం 5వ అధ్యాయము, ఆదికాండం 5వ అధ్యాయము. ఆదాము మొదలుకొని 7వ వాడు లెక్క పెట్టండి ఒకసారి. ఆదాము, అమ్మా ఏబేలు గారిని కూడా కలపండి, కలపరా? కలపండి ఒకసారి. ఆదాము, హేబేలు, కయీను లేడు మళ్ళీ, ఆ ట్రాక్ వేరు. ఆదాము, హేబేలు, షేతు, ఎనోషు, కేనాను, యమ, మహేలు, ఏరోదు, హనోకు. హేబేలు గారిని తప్పిస్తే 7వ వాడెవరు? హనోకు. ఇది లైను. ఆదాము మొదలుకొని 7వ వాడైనటువంటి హనోక్ కూడా ప్రవచించాడంటే ఆదాము గారి దగ్గర నుంచి ప్రవచించుకుంటూ వచ్చాడని కాదు, హనోక్ గారు ప్రవచించాడని చెప్తున్నాడు అక్కడ. ఓకేనా? ఇది నేను విన్నాను, దానికి నేను దేవుడు చెప్పినటువంటి భావాన్ని నేను చెప్పడానికి ప్రయత్నం చేశాను. అంటే మీరు ఒకవేళ ఎప్పుడైనా వినుంటే సరి చేసుకోమని చెప్తున్నాను ప్రియులారా. మంచిది. ఇప్పుడు ఆదాము గారి జీవితం ద్వారా దేవుడు మనకు నేర్పించినటువంటి పాఠం ఏంటి? ఆయన పాపం చేశాడు, నిబంధన మీరాడు. మనము అలాంటి పాపం, ఆయన చేసినటువంటి పాపాన్ని బోలిన పాపం చేయకపోయినా మనం పాపం చేసి నిబంధనను మీరకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపం అంటుంది. అతిక్రమించేటువంటి కష్టమైనటువంటి ఆజ్ఞలైతే కావు దేవుడిచ్చినవి. మనసు పెడితే మన మాట, మనసుంటే మనసు పెడితే అతిక్రమించే అవకాశమే ఉండదు. కానీ మనం మనసు పెట్టం అంతే. ఆ తప్పు మనం చేయకూడదు, ఆజ్ఞను మనం అతిక్రమించకూడదు. ఇప్పుడు తప్పు చేసినటువంటి ఆదాము గారు తప్పును కప్పుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయకూడదు?
చేసిన తప్పులు కప్పుకోకూడదు. ఒప్పుకొని దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడి వాటిని విడిచిపెడితే కనికరం పొందేటువంటి అవకాశం ఉంటుంది. లేకపోతే శిక్షలోకి శాశ్వతంగా వెళ్ళిపోతాము. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకసారి ఆలోచించండి. క్రైస్తవ భక్తి జీవితం ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి మనకు లభించింది ప్రియులారా. ఆ పవిత్రమైనటువంటి రక్తాన్ని బట్టి మనకు లభించినటువంటి ఆ జీవితాన్ని ప్రభువును మాదిరిగా తీసుకొని కడపటి ఆదాముగా పిలువబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి అడుగు జాడల్లో నడవటాన్ని బట్టి మనకు మంచి భవిష్యత్తు ఉంటుందన్నటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ, మనము పొరపాటును కూడా మొదటి ఆదాము నడిచినటువంటి మార్గం, ఆ రోజు తప్పు చేశాడు చూశారు, అలాంటి మార్గంలో మనం నడవటానికి వీల్లేదు. దేవుడు మనకు ఆదాము గారి జీవితం ద్వారా నేర్పిస్తున్నటువంటి పాఠం ప్రభునందు ప్రియులారా. ప్రతి విషయాన్ని నేను మాట్లాడట్లేదండి. గత వారం చెప్పాను, ఆదాము గారు ఎంత ఎత్తున్నాడు అనడానికి సమాజంలో ఒక వివాదం ఉంది. కొంతమంది బైబిల్ కలిగి ఉన్నవారే ఆదాము గారు సుమారు 15 అడుగులు ఎత్తుండేవాడండి అని కొంతమంది అన్నారు. ఎందుకు? పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరుగుతున్నప్పుడు అంట కొన్ని కీటకాలు భారీ కీటకాలు దొరికాయంట. ఇప్పుడు తూనిగి అనుకోండి, తూనిగి ఒక అస్థిపంజరం ఎంత ఉంటుందమ్మా? తూనిగి అస్థిపంజరం ఎంత ఉంది? ఎంత ఉంటుందేమో. కానీ వాళ్ళకు దొరికింది చాలా భారీ కలిగినది, భారీవి భారీ ఆకారం కలిగినటువంటి జీవులు వారికి పురావస్తు శాస్త్రవేత్తలకు దొరికాయి. అంటే పూర్వకాలమందు భారీ ఆకారం కలిగినటువంటి జీవులు ఉన్నాయి అనేది ఎంత వాస్తవమో, ఆ ఆకారాలను బట్టి ఆదాము గారు కూడా ఆ రోజు అంత హైట్ ఉండేటువంటి అవకాశం ఉంది అని అన్నారు. కానీ బైబిల్ మనకు దానికి ఆన్సర్ ఇవ్వట్లేదు, దానికి సమాధానం ఇవ్వట్లేదు. కనుక మనం ఏం చేయాలి? సైలెంట్ అయిపోవాలి. కొన్ని ఇస్లాం గ్రంథాలు చెప్పాయి, గత వారం చెప్పాను. ఎన్ని అడుగులు ఉన్నాడంట? సహీ అల్ బుఖారీ అన్నటువంటి పుస్తకంలో ఆదాము గారు ఎన్ని అడుగులు ఉన్నాడని చెప్పారు? 90 అడుగులు అంట. బైబిల్లో ఆధారాలు లేవు. ఇంకో విషయం కూడా చెప్తాను, మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము గారి గురించి సరైనటువంటి చక్కటి వివరణను, సమాచారాన్ని ఇచ్చినటువంటి ఏకైక గ్రంథము బైబిల్ గ్రంథం మాత్రమే. కాబట్టి అలాంటి గొప్ప గ్రంథాన్ని కలిగి ఉన్నందుకు క్రీస్తునందు ప్రియులారా మనం ధన్యులు. అందుకంటున్నా, నేను ఆదాము గారి గురించి ప్రతి విషయాన్ని మాట్లాడట్లేదండి. ప్రతి విషయం అంటే ఆదాము గారు ఆ రోజు ఏదైనా తోటలో ఏ భాష మాట్లాడారు, ఇప్పుడు దాని గురించి మాట్లాడట్లేదు నేను. ఆదాము గారి జీవితం ద్వారా మనం అలా చూస్తున్నప్పుడు నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏమిటంటే, ఇదిగోండి 2 విషయాలు మన ముందుకు వచ్చాయి. ఆ 2 విషయాల ద్వారా జాగ్రత్తపడి దేవుని యందు భయభక్తులు కలిగి నడవటమే మన ముందున్నటువంటి విధి. దానిని నేను మనమందరం కూడా పాటించి ముందుకు కొనసాగాలని, అలాంటి కృపను ఆ దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకున్నాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన మా దేవా, మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు. అయా, మమ్మలను ప్రేమించి ఇప్పటి వరకు నాయన తోడుగుండి నడిపించున్నారు నా తండ్రి, మీ కృతజ్ఞతలు, స్తోత్రాలు. అయా, విత్తబడిన వాక్యము తండ్రి మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలింపనివ్వడానికి సహాయమును దయచేయండి. అయా, ప్రకటించిన వాక్యానుసారమైనటువంటి జీవితాలు మేము కలిగి ఉండటానికి మీ కృపను, మీ సహాయాన్ని కోరుకుంటూ, చేరి వచ్చినటువంటి మీ పిల్లలను, కుటుంబాలను, దూరంగా ఉండి విన్నవారిని, లైవ్ ద్వారా వీక్షించిన వారిని, కుటుంబాలను తండ్రి సత్యమందు ప్రతిష్ఠించమని నాయన, పాపానికి జీవితంలో చోటు ఇవ్వకుండా పొరపాటు జరిగినటువంటి వాటికి పశ్చాత్తాపడి ఒప్పుకొని విడిచిపెట్టిన ఆయన మీకు విధేయులైనటువంటి వారిగా బ్రతకటానికి మీ సహాయాన్ని కోరుకుంటూ తండ్రి స్థానిక సంఘానికి క్షేమాన్ని దయచేయమని, సహోదరి సహోదరులను, కుటుంబాలను దీవించి బలపరిచి భద్రపరచమని, స్థానిక సంఘ సేవకులు ఉన్నటువంటి మీ కుమారులను, కుటుంబాన్ని నాయన నా తండ్రి వారు చేస్తున్నటువంటి సేవను దీవించి బలపరిచి నడిపించమని నా తండ్రి ప్రార్థిస్తూ ప్రాధేయపడచ్చు. మీ చిత్తమైతే ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరొకసారి మేమందరం కూడా కలుసుకోవడానికి నాయన మీ సహాయాన్ని కోరుకుంటూ మాకు సమయాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని దయచేయమని తండ్రి ప్రాధేయపడచ్చు. అలాగూ నాయన ఈ దినాన జన్మదినోత్సవాన్ని జరుపుకున్నటువంటి బిడ్డను మరొకసారి జ్ఞాపకం చేసుకోమని, బిడ్డను మీ చేతులకు అప్పగిస్తుండగా తోడుగొండమని వేడుకుంటూ సమస్త మహిమా ఘనత ప్రభావములను మీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన కృతజ్ఞతలు మీకు సమర్పించి వినయంతో వేడుకుంటున్నాము మా పరలోకపు తండ్రి. మనందరికీ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, మనందరి ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మనందరి ఆదరణకర్త అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, వారి సమాధానము, సన్నిధి ఇప్పుడు సదాకాలము చేరి వచ్చిన మనకు సర్వలోక పరిశుద్ధులకు, క్రీస్తు వారి సార్వత్రిక సంఘానికి, ఈరోజు జన్మదినోత్సవాన్ని జరుపుకున్న బిడ్డకు తోడుగా ఉండి నిత్యము నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి. చిన్న విషయం, ఒక చిన్న విషయం నాయన ఆపేసావా? ఒక్క నిమిషం. గత వారం చెప్పాను ఒక విషయము. ఈరోజు కొంతమంది మత ఛాందసవాదులు
యేసుక్రీస్తు వారి కంటే ఆదామే గొప్పవాడని బోధిస్తున్నారు, ఒక తప్పుడు బోధ. చెప్పాను కదా, తండ్రి లేకుండా పుట్టడం యేసుక్రీస్తు వారి గొప్పతనం అయితే, తల్లి తండ్రి లేకుండా పుట్టాడు కదా ఆదాము, ఇంకా గొప్పవాడు అంటున్నారు. ప్రభుచిత్తం అయితే మనం ఈసారి కలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని నేను మాట్లాడి అవ్వమ్మ గారి గురించి మాట్లాడతాను. దేవుడు అవకాశం ఇవ్వాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రాలు. మరొకసారి మీ అందరికి వందనాలు. సెలవు.